హాయ్ అండి అందరికీ కూడా. ఈరోజు మనకి 3వ తరగతి పాఠ్యపుస్తకంలోని కొన్ని బిట్లు చూసుకుందాం. ఇవన్నీ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. చాలా మంచి బిట్లు అండి ఇవి. ఫస్ట్ వన్, దాశరథి కృష్ణమాచార్యుని యొక్క స్వీయ చరిత్ర పేరు ఏమిటి? యాత్రా స్మృతి. యుద్ధము శాంతి అనే నవలను రచించినది ఎవరు? లియో టాల్స్టాయ్. ఐకమత్యం కథలో రైతుకి ఎంతమంది కొడుకులు కలరు? ముగ్గురు. పరమానందయ్య గారి స్నేహితుని పేరు ఏమిటి? మర్యాద చేద్దాం అనే పాఠ్యాంశంలోనండి పేరయ్య. మంచి బాలుడు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? సహానుభూతి. ఎవరి కవిత్వాన్ని శ్రీశ్రీ ఇక్సు సముద్రంతో పోల్చారు? దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. షేక్ నాజర్ యొక్క ఆత్మకథ పేరు ఏమిటి? పింజారీ. షేక్ నాజర్ తన ఆత్మకథను తానే చెప్పుకున్నట్లుగా అక్షరీకరించినది ఎవరు? అంగడాల రమణమూర్తి. షేక్ నాజర్ను వాళ్ళ గారపాడు అత్తలు, మామలు, తాత ఏమని పిలిచేవారు? అబ్దుల్ అజీద్. షేక్ నాజర్ చిన్నతనంలో పాఠశాల వార్షికోత్సవం నాడు ప్రదర్శించిన నాటిక పేరేమిటి? ద్రోణ విజయం. ఈ నాటికలో నాజర్ ఏ పాత్ర వేసిన పాత్ర పేరేంటి అంటే ద్రోణాచార్యుడు. బంగారు మొలక పాఠ్యాంశంలో ముసలివానికి మెచ్చుకొని రాజు ఎన్ని బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చారు? 25 బంగారు నాణేలు. బంగారు పాపాయి పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు? మంచాల జగన్నాథరావు. నా బాల్యం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ఆత్మకథ. బుద్ధిబలం అనే కథలో సింహం పేరేమిటి? బాసురకం. పంటచేలు అనే పాట రచయిత ఎవరు? పాలగుమ్మి విశ్వనాథం. రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాసిన రచయిత ఎవరు? మధురాంతకం రాజారాం. జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి దేనిలో నిష్ణాతుడు? అవధానంలో నిష్ణాతుడు. ఆయన సహస్రావధాని. మా ఊరి ఏరు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? ప్రకృతి వర్ణన. నూతిలో గొంతుకలు రచన ఎవరిది? ఆలూరి బైరాగి. అనంతం అనేది ఎవరి స్వీయ రచన? శ్రీశ్రీ. పొడుపు విడుపు పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు? చింతా దీక్షితులు. గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసినటువంటి రచయిత ఎవరు? గిరిజనులు, సంచార జాతులు అనగానే మీకు చింతా దీక్షితులు గుర్తుకు వచ్చేయాలి. ఓకేనండి. పొడుపు విడుపు రచించారు ఆయన. నెక్స్ట్, నండూరి రామ్మోహనరావు గారి యొక్క బాలగేయ సంపుటం. బాలగేయాల యొక్క సంపుటం పేరు ఏమిటి? హరివిల్లు. ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం. బాలగేయాల సంపుటం ఏంటండి? హరివిల్లు. తెనాలి రామకృష్ణుని యొక్క మేనమామ గారి ఊరి పేరు ఏమిటి? తెనాలి. తెనాలి అనేది తెనాలి రామకృష్ణుని యొక్క సొంత ఊరు కాదండి. ఆయన పేరెంట్స్ మదర్ అండ్ ఫాదర్ చనిపోయినాక మేనమామ తీసుకొని వెళ్ళిపోయి మేనమామే తనని పెంచి పెద్దవాడిని చేస్తారు, చదివిస్తారు. అందువలన ఆ మేనమామ గారి ఊరి పేరు మాత్రమే ఆయనకి తెనాలి, కాబట్టి తెనాలి రామకృష్ణ అని చెప్పేసి పేరు వచ్చింది. నెక్స్ట్, మేమే మేకపిల్ల పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? పరస్పర సహకారం. గేయమంజరి అనేది ఎవరి రచన? కందుకూరి వీరభద్రరావు. మేమే మేకపిల్ల పాఠ్యాంశం యొక్క రచయిత పేరు ఏమిటి?
ఆర్ శకుంతల. చూడండి, మేమే మేకపిల్ల పాఠ్యాంశం రచయిత ఎవరంటే ఆర్ శకుంతల. గులాబీ తోట అనేది ఎవరి రచన? గులాబీ తోట అనేది దువ్వూరి రామిరెడ్డి గారి రచన. దువ్వూరి రామిరెడ్డి గారి రచన. రసోల్లాసము అనేది ఎవరి రచన? రసోల్లాసము అనేది జీవి సుబ్రహ్మణ్యం గారి యొక్క రచన. దిలీప మహారాజు యొక్క కుమారుని పేరు ఏమిటి? రఘు మహారాజు. దిలీప మహారాజుకి చాలా రోజులు పిల్లలు ఉండరండి, సంతానం ఉండదు. తర్వాత ఆయనకి ఒక గురువుగారు చెప్పిన దాని ప్రకారం తన ఒక ఇది చేశాక, యాగం చేసినాక ఆయనకి రఘు మహారాజు జన్మిస్తారు. ఒక గోవుని పెంచమని ఇలా చెప్తారనమాట. అప్పుడు ఆ కథలో మనకి పాఠ్యపుస్తకంలో ఉంది. అప్పుడు కొన్నాళ్ళ తర్వాత దిలీప మహారాజు యొక్క భార్య పేరు సుదక్షిణాదేవి. ఆయనకి రఘు మహారాజు అనే వ్యక్తి జన్మిస్తారు. ఈ రఘు మహారాజు ఎవరు అంటే శ్రీరాముని యొక్క వంశానికి చెందిన వ్యక్తి. మనం అంటాం కదండి, శ్రీరాముడు రఘువంశానికి చెందిన వ్యక్తి అని. అలా రఘు మహారాజు యొక్క వంశానికి చెందిన వాళ్ళే మన శ్రీరాముడు. నెక్స్ట్, మేమే మేకపిల్ల పాఠ్యాంశంలో మేమే తన తల్లికి ఎన్నవ సంతానం? 4వ సంతానం. మేమే మేకపిల్ల పాఠ్యాంశంలో మేకపిల్ల యొక్క తల్లి పేరు ఏంటంటే మేమే అండి. తల్లి పేరు మేమే. ఆ తల్లికి పుట్టిన 4వ సంతానం పేరు ఏంటంటే మేమే మేకపిల్ల. సారీ, ఈ మేకపిల్ల పేరు మేమే అండి. సారీ. ఈ మేకపిల్ల పేరు మేమే. తన తల్లికి ఎన్నో సంతానం అంటే 4వ సంతానం. ఓకేనండి. నెక్స్ట్, దిలీపిని యొక్క కథ పాఠ్యాంశంలోని దిలీపిని కథ అని ఉంది కదండి మనకి. ఇప్పుడు చెప్పుకున్నాం దిలీపిని కథ. సుదక్షిణాదేవి భార్య రఘువంశానికి చెందిన పుడతారు రఘు మహారాజు అని చెప్పేసి గట. ఈ దిలీపుని యొక్క కథ పాఠ్యాంశంలోని ఆవు ఏమిటి? నందిని. ఆవు పేరు ఏమిటి అంటే నందిని. నెక్స్ట్, తొలి పండగ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? సంస్కృతి సాంప్రదాయాలు. నెక్స్ట్, దిలీప మహారాజు యొక్క భార్య పేరు ఏమిటి? సుదక్షిణాదేవి. ఉగాది పచ్చడిలో ఎన్ని రుచులు ఉంటాయి? 6 రుచులు. వాటినే మనం షడ్రుచులు అని అంటాము. దిలీప మహారాజు యొక్క గురువు గారి పేరు ఏమిటి? వశిష్ఠుడు. ఏం పేరండి? వశిష్ఠుడు. ఉగాది పండగను ఏ రోజున మనం జరుపుకుంటాము? చైత్రశుద్ధ పాడ్యమి నాడు. తొలి పండగ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏమిటి? కథనం. తొలి పండుగ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ కథనం. అందాల తోటలో అనే పాటని రచించినది ఎవరు? మనకి ప్రతి పాఠ్యాంశం వెనక పాట అనేది ఇవ్వబడుతుంది. ఈ మాసపు పాట ఇవ్వబడుతుంది, ఈ మాసపు కథ కూడా ఇవ్వబడుతుందండి. ఈ అందాల తోటలో అనే పాటను ఎవరు రచించారు అంటే కస్తూరి నరసింహమూర్తి. పాపాయి సిరులు అనే గేయ సంపుటిని ఎవరు రచించారు? రచించినది ఎవరు అంటే కస్తూరి నరసింహమూర్తి. పాపాయి సిరులు అనే గేయ సంపుటిని రచించడం జరిగినది. నెక్స్ట్, 3వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకం యొక్క కవర్ పేజీ అట్టపైన ముందు వైపున ఎవరు ఉన్నారు? వారు ఏం చేస్తున్నారు? ఒక పాపాయి, ఒక అమ్మాయి ఉన్నారు. పాపాయి లేదా అమ్మాయి, నెక్స్ట్ ఒక అబ్బాయి ఉన్నారు. నెక్స్ట్, వీళ్ళిద్దరూ కూడా స్కిప్పింగ్ అంటే త్రాడుతో దాటవేయుట అనే ఆటను ఆడుతున్నారు. నెక్స్ట్, ఒక సింహం ఉంది. నెక్స్ట్, ఒక కోతి కూడా ఉంది. ఎవరెవరు ఉన్నారంటే 4 పాత్రధారులు ఉన్నారండి. ఒక పాపాయి, ఒక అబ్బాయి, ఒక సింహం, ఒక కోతి ఉన్నారనమాట. 4 ఉన్నాయి, కనిపిస్తున్నాయి. 3వ తరగతి పాఠ్యపుస్తకాన్ని ఎవరు పంపిణీ చేస్తారు? సమగ్ర శిక్షా అభియాన్
చూడండి ఈ ఎవరు పంపిణీ చేస్తారంటే సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి ఇవ్వడం జరిగింది. సమగ్ర శిక్ష అభియాన్ ఎస్ఎస్ఏ వాళ్ళు మనకి పంపిణీ చేస్తారు. నెక్స్ట్ ఈ 3వ తరగతి పాఠ్యపుస్తకాన్ని ఎవరు పంపిణీ చేస్తారు అంటే సర్వశిక్ష అభియాన్. నెక్స్ట్ ఈ 3వ తరగతి పాఠ్యపుస్తకం వెనక వైపు కవర్ పేజ్ పైన లేదా అట్ట మీద ఏముంది అంటే నెమలి ఉంది, ఒక నెమలి ఉంది. భారత రాజ్యాంగము ప్రాథమిక బాధ్యతల గురించి తెలియజేసే అధికరణ ఏది? అధికరణం 51A. 3వ తరగతి పాఠ్యపుస్తకాన్ని అందించే పాఠశాల విద్యాశాఖ ఏది? సమగ్ర శిక్ష అభియాన్. ఓకేనండి. నెక్స్ట్ గేయాలు రచయితలు. వందే మాతరం బంకించంద్ర చటర్జీ. మా తెలుగు తల్లి శంకరాంబాడి సుందరాచారి. జాతీయ గీతం రవీంద్రనాథ్ ఠాగూర్. ప్రతిజ్ఞ పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు. మీకు 3వ తరగతి పాఠ్యపుస్తకాన్ని ముందుగా మనకి ముందు మాట, ఉపాధ్యాయులకు సూచనలు, విద్యార్థులకు సూచనలు అని ఇవ్వబడ్డాయి కదండి 3 పేజీలు. ఆ పేజెస్ నుండి ఎలాంటి బిట్లు రాబోతున్నాయని నేను ఇలాగే నోట్స్ రాసి బిట్లన్నీ ఒక దగ్గర తయారు చేసి మీకు వీడియో ఆల్రెడీ ఇచ్చానండి. అది మీరు ఒకసారి చూసుకోండి. ముందు మాట, ఉపాధ్యాయులకు సూచనలు, విద్యార్థులకు సూచనలు, ఈ 3 కూడా ఒక వీడియోకి చేసి ప్రతి బిట్టు ఎలా వస్తుంది ఆ బిట్లన్నీ కూడా మీకు వీడియో రూపంలో అందించానండి. అవసరమైన వాళ్ళు చూడండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.